శుభములు తెలియజేస్తున్నాము. మరి ఒక మాసాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట ఉన్నది. ఎవరైనా చదువుతారా? యెహోవా అయిన నేను మార్పు లేని వాడిని గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు మార్పు లేనటువంటి వాడు కాబట్టి మనము లయము అంటే నాశనము కాకుండా ఉంటున్నాము. ఎందుకంటే ఆయనకి అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారు. మీరు ఈ మాట నేర్చుకోవాలి. ఎక్కడుంది అది? విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. తర్వాత మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన మార్పు లేనివాడు కాబట్టి మనలను మారాలని ఆయన కోరుతున్నాడు. మనలను మారాలని కోరుతున్నాడు. ఎందుకు? ఆయన మార్పుని ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి మన జీవితంలో మనము పాడైపోకుండా ఉన్నామంటే అది ఎందువలన అంటే ఆయన మార్పు లేనివాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ దినము కొరకు స్తోత్రములు. ఈ యొక్క 7వ మాసములో మొదటి వారమందు మేము ఈ రీతిగా కూడి నిన్ను ఆరాధించుటకును నిన్ను స్తుతించుటకును మాకు ఇచ్చినటువంటి జీవము కొరకు వందనములు. నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా నా తండ్రి, మా అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చిన వారమై ఉండగా నీవు మమ్మల్ని లేవనెత్తావు ప్రభువా, బ్రతికించావు తండ్రి. నాయనా నా తండ్రి, ఎంతమంది అయితే నీ యందు విశ్వాసం ఉంచారో వారందరూ నీ కుమారులు కుమార్తెలు అవుటకు అధికారం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు. నాయనా నా తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ యొక్క వాక్యమునకు వచ్చి ఉన్నాము. నాయనా నా తండ్రి, ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుటకు మాకు నేర్పించండి ప్రభువా. ఎలాగూ నిన్ను ఆరాధించవలను, ఎలాగూ నిన్ను స్తుతించవలను మాకు నేర్పించండి. వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వందనములు. నాయన, నీవు ఒకరిని ఆకర్షించకపోతే నీవు నా ఎద్దుకు ఎవరు రారని చెప్పావు తండ్రి. దేవా, నీ యొక్క వాక్యం కొరకు వందనములు. వాక్య రూపమైన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలం మందు నీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచినందుకు స్తోత్రములు ప్రభువా. నాయనా నా తండ్రి, ఇక్కడ పాస్టర్ గారిని ఉంచి, నాయనా నా తండ్రి, ఇక్కడ పెద్దలను ఉంచి ప్రభువా నా తండ్రి, ఈ కార్యక్రమం అంతా జరిగించేదానికి నువ్వు సహాయం చేయుచున్నందుకు కూడా వందనాలు. నాయనా నా తండ్రి, దేవా నీ యొక్క సన్నిధి కొరకు వేడుకొంచున్నాము. ఉదయకాలమునందు నీ యొక్క మాటను విన్నట్లుగా నా తండ్రి మా హృదయములను తెరవండు ప్రభువా. ఓ ప్రభువా నా తండ్రి, వినగల చెవులను గ్రహించుకొనగల హృదయమును మాకు దయచేయండి. ఓ తండ్రి నాయన, నీ యొక్క వాక్యం విని నాయన నా తండ్రి దాన్ని ధ్యానించువారుగా మాకు సహాయం చేయండి ప్రభువా. ఓ ప్రభువా, కృపగల తండ్రి, కృప చూపించండి నాయన. నన్ను కరుణించుము ప్రభువా, నన్ను కడుగుము, శుద్ధీకరించుము. ఓ ప్రభువా, నీ నోట నా మాటలు పెడతానన్నావు, నీ చేతి నీడలో నన్ను కప్పి ఉన్నానని చెప్పావు తండ్రి. నీ వాక్యం కొరకు వందనములు. అనేక సంవత్సరములు నీ యొక్క వాక్యమును నేను విసర్జించి తృణీకరించినటువంటి వాడిని ప్రభువా. నన్ను క్షమించండి, కడగండి ప్రభువా, శుద్ధీకరించండి. ఓ తండ్రి, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా ఉన్నట్లు సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి నడిపించము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెందినది. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ దినవృత్తాంతములు 28వ అధ్యాయము. సరే, 29వ అధ్యాయము నుంచి కొన్ని వచనాలు చదువుదాము. 1 నుంచి కొన్ని వచనాలు చదువుదాము.
చాలు చాలు చాలు. ఇక్కడ హిజ్కియా రాజు గురించి మనం చదువుతున్నాము. ఈయన 25 సంవత్సరములప్పుడు యెరూషలేమును ఏలెను. ఈయన యొక్క తండ్రిని మనం చూసినట్లయితే ఆయన తండ్రి పేరు ఆహాజు. అతడు బహు దుర్మార్గముగా ప్రవర్తించాడు. ఇప్పుడు మనం చదువుకున్నాము, దేవుని యొక్క ఆలయమును మూసివేశారు. దీపము ఎప్పుడు వెలుగుచుండాలి, దేవుని యొక్క మందిరంలో దీపము ఎప్పుడు వెలుగుచుండాలి, దీపాన్ని కూడా ఆర్పివేశారు. అయితే తన తండ్రి అయినటువంటి ఆహాజు నడిచినటువంటి మార్గంలో నడవక ఈ హిజ్కియా రాజు ఏం చేశాడు? మొట్టమొదటగా మొదటి సంవత్సరమున 2వ వచనం, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చాలామంది తల్లిదండ్రులు దుర్మార్గంగా ఉంటారు. అయితే ఈ యొక్క హిజ్కియా రాజు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని వాక్యంలో చెప్పబడినది. మీరు రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము మనం చూసినట్లయితే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహారాధికులు అయినప్పటికీ ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు? ఆయన యొక్క జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దేనిని సెలెక్ట్ చేసుకోవాలి? తండ్రి అనుసరించినట్టుగా విగ్రహారాధన చేయాలా, లేక నిజదేవుడైన యెహోవాను అనుసరించాలా అని దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడంటే, తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారం, దావీదుని గురించి మనం విన్నప్పుడు దావీదు ఎటువంటి వాడు? యెహోవాకు ఇష్టమైనటువంటి వాడు. ఆయన తన చిత్తానుసారుడైనటువంటి వాడని దావీదు గురించి రాయబడినది. దావీదుల యొక్క బలహీనతలు ఉన్నప్పటికి కూడా ఆయన నీవు పాపం చేశావని చెప్పినప్పుడు వెంటనే తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడ్డాడు. అందుకనే దేవుడు దావీదుని తన చిత్తానుసారుడైన, అంటే దేవుడు ఏమనుకుంటాడో దావీదు కూడా అదే చేస్తాడనమాట. అందుకనే ఇక్కడ హిజ్కియా ఏం చేశాడు? దావీదు పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. మనకి ముందున్నటువంటి మంచి మాదిరిగా ఉన్నటువంటి వారిని మనం చూడాలి. మన సంఘంలో అయినా సరే, బైబిల్లో అయినా సరే, మనకి ముందు మాదిరిగా ఉన్నటువంటి వారిని మనం చూడాలి. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారికి కూడా బలహీనతలు ఉన్నాయి. పౌలు గారికి కూడా ఒక ముళ్ళు ఉంది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. మనం ఎంతమంది చెప్పగలం ఆ సాక్ష్యము? నన్ను పోలి నడుచుకొనండి, నన్ను చూడండి అని చెప్పగలమా మనము? అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడు? భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ ఆయన దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరపు ద్వారములను తెరచి, తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? మూసివేశాడు. ప్రార్థన జరగకూడదని మందిరాన్ని మూసివేశారు. ఈ దినాల్లో అనేక స్థలాల్లో ఉత్తర హిందూ దేశంలో మందిరాలను మూసివేస్తున్నారు. ఓ పక్క వీళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క తొందరలు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా బీజేపీ వాళ్ళు మందిరాలని మూసివేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనకి ఎంత స్వాతంత్రం ఇచ్చాడు. మనము సౌత్ ఇండియాలో ఉన్నాము, వాళ్ళు ఉత్తర హిందూ దేశంలో చాలామంది కష్టపడుతూ ఉన్నారు. ఆరాధన చేసుకోవడానికి స్థలము లేదు, ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఇట్లా కలిసి ఇంట్లో ప్రార్థన చేస్తే కూడా వారిని
పట్టుకొని చెరసాల్లో వేస్తూ ఉన్నారు. అయితే ఈయన మందిరపు యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేశాను. దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు మన యొక్క హృదయపు తలుపులను తెరవాలి. పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు నదీ తీరాన. అక్కడ ఒక ఆమె తొయితెర పట్టణస్తురాలు. ఆమె ఏం చేస్తుంది? ఊదా రంగు పొడిని అమ్మేటువంటి స్త్రీ. ఆమె దేవుని యొక్క వాక్యం వింటున్నది కనుక దేవుడు ఏం చేశాడు? ఆమె యొక్క హృదయాన్ని తెరచాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి వచ్చేటప్పుడు మనము సిద్ధపడి రావాలి. ఈ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నాకు ఏం అవసరం ఉన్నది అని మనము సిద్ధపాటు. మనం పెండ్లికి పోతే కూడా మనం సిద్ధపడతాం కదా, బాగా చక్కగా అలంకరించుకుంటాము, మంచి గిఫ్ట్ తీసుకుంటాము, అన్నీ చేస్తాము. అయితే మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం మనం హడావుడిగా అంతా వస్తూనే ఉంటాం. ఈ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడినై ఉన్నాడు, నా యొక్క హృదయం యొక్క అవసరత ఏంటి, నాకు ఏమి కావాలి, నాలో ఉన్నటువంటి పొరపాట్లేంటి, నాలో ఉన్న లోటుపాట్లేంటి, దేవా ఈ దినాన నాతో మాట్లాడము అని మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థనకు వచ్చేటప్పుడు సిద్ధపడి వస్తున్నామా? ఏదో పనులు చేసుకోవటం, అంత హడావుడిగా పరిగెత్తుకుంటూ రావటమే సరిపోతాము. మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనము జాగ్రత్తగా సిద్ధపాటు చేసుకొని రావాలి. ఈయన మందిరములు తెరిచి వాటిని బాగు చేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? 5వ వచనము, లేవి వారికి ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్ముని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. దేవుని యొక్క మందిరమును తలుపులు తెరిచిన తర్వాత వాళ్ళ తండ్రి అపవిత్రమైనటువంటి వస్తువులన్నిటినీ పెట్టాడు, విగ్రహాలను పెట్టాడు. వాటన్నిటినీ మనము తీసివేసుకోవాలి. అనుదినము నెహెమ్యా గ్రంథములో వారు ద్వారములు కట్టారు. అనేక రకములైనటువంటి ఆ యొక్క ప్రాకారమును కట్టేటప్పుడు అనేక ద్వారములు పెట్టారు. మీరు ఇప్పుడు విన్నారో లేదో తెలియలేదు. ఆ ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఉన్నది. తూర్పు ద్వారము, పెంట గుమ్మము, తర్వాత జీవధార గుమ్మము, ఇంకా ఏముంది, గుర్రపు ద్వారము, ఇట్లాగా అనేక ద్వారములు ఉన్నవి. ఆ యెరూషలేములో ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఆ చెత్త పెంట అన్నిటిని ఏం చేస్తారంటే ఆ గుమ్మంలో నుంచి బయటకు వేస్తారు. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు గుంటూరులో ఉన్నారు. కార్పొరేషన్ వాళ్ళు అనుదినం వచ్చి ఆ చెత్త తీసేయకపోతే ఏమవుతుంది? కంపు కొడుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చెత్త అంతని తీసివేసుకోవాలి, విగ్రహాలను తీసివేసేయాలి. దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించినా కానీ అది విగ్రహమే అవుతుంది. మన చదువు కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన భర్త కావచ్చు, భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఏదైనా కానీ నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలవు. అదే కదా పోయిన వారం మనం చెప్పుకున్నాము. ప్రతిదినము సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు ఏం జరుగుతుందంట? మనలను మనం ఉపేక్షించుకుంటాం. మనలో ఉన్నటువంటి వాటిని మనము తీసివేసుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి. స్వీయం మన యొక్క అహం అనేది ఎప్పుడు పైకి లేస్తూనే ఉంటుంది. దాన్ని మనము తీసివేసుకోవాలి. ఇక్కడ నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసివేసుకొనుడి. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాము. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుడు యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు లేచి బేతేలునకు వెళ్ళి నా శ్రమ దినమున
దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీ ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదము. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? దేవుడు ఎంతో ఆయన్ని ఆస్వాదించాడు, అయితే కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? మీలో ఉన్న అన్య దేవతలను, ఈ లాబాని ఇంటి యొద్ద నుంచి రాహేలు గృహదేవతలను దొంగిలించి తీసుకొని వచ్చినప్పుడు లాబాన్ని అడుగుతా ఉంటే ఏం చెప్పింది? నేను కడగా ఉన్నాను కాబట్టి నేను లెగవలేను, నువ్వు అక్కడ చూసుకొని పో అని చెప్పింది. యాకోబు ఒక మాట చెప్పాడు, ఆ గృహదేవతలు ఎవరి దగ్గర ఉంటారో వారు మరణంనకు పాత్రులు అని చెప్పినప్పుడు రాహేలు త్వరగా చనిపోయింది. ఇక్కడ అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఇక్కడ మనం వస్త్రాలను మాత్రం మార్చుకుంటున్నాం, కానీ మనలో ఉన్నటువంటి విగ్రహాలను, అన్య దేవతలను తీసి మనలను మనం శుచిపరచుకున్నట్లేదు. అనుదినము కలిగేటువంటి అపవిత్రత నుంచి మనలను కడుక్కొనట్లేదు. అందుకని ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? మనము లేచి బేతేలు అంటే చెప్పండి, బేతేలు అంటే ఏంటి? దేవుని యొక్క గృహము. దేవుడు మొట్టమొదటగా యాకోబును దర్శించినటువంటి స్థలం అది యాకోబు. అందుకనే ఇక్కడ నిషిద్ధ వస్తువులు, దేవుని కంటే నువ్వు దేన్ని ప్రేమించినా అది నిషిద్ధమే, అది అపవిత్రమైనదే. విగ్రహములు, ఆ విగ్రహాలు ఏమేమి ఉంటాయి? అనేక రకములైన విగ్రహాలు ఉంటాయి. మామూలుగా మనం అనుకుంటాము వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు అని, మనము అన్యులను గురించి అనుకుంటాము, కానీ వాళ్ళకంటే మన దగ్గర ఎక్కువ విగ్రహాలు ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన పితరులు ద్రోహులై దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచిరి. ఇక్కడ ఈ హిజ్కియా రాజు తాను తీర్మానము చేయవలసినటువంటి సమయం ఒకటి వచ్చినది. దేనిని ఎన్నుకోవాలి? దేవుణ్ణి ఎన్నుకోవాలా, లేకపోతే తన తండ్రి దేవుడైనటువంటి విగ్రహాలను ఎన్నుకోవాలని వచ్చినప్పుడు ఆయన తన తండ్రి దావీదు చర్య అంతటి ప్రకారం ఆయన నడుచుకున్నట్లుగా మనకు కనబడుతున్నది. మనము తీర్మానము చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు మనము దేనిని ఎన్నుకుంటున్నాము? ఏలియా ఏమంటున్నాడు? యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించుడి, బయలుదేవత అయితే బయలుని ఆరాధించుడి. ఎంతకాలం మీరు రెండు మనస్సులతోటి మీరు ఉంటారు? ఎంతకాలం ఉంటారు అంటున్నాడు. దేవుడు యెహోవా దేవుడైతే మీరు యెహోవా దేవుడిని అనుసరించండి, బయలుదేవుడైతే బయలుని అనుసరించండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ సూచిక్రియ అద్భుతాన్ని చూసిన తర్వాత యెహోవాయే దేవుడని ఎలుగెత్తి కేకలు వేయటం మొదలుపెట్టారు. అందుకనే ప్రభు ఏం చెప్పాడు? ఈ అద్భుతాలు యూదులు సూచిక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అద్భుతాలు కాదు మన జీవితంలో. ఏదన్నా జరిగితే మనం ప్రార్థనకు వస్తాము, లేకపోతే ఏదన్నా జరిగితే మేము మొక్కున్నాము, అది జరిగితే మేము వస్తాము అని అనుకోవటం కాదు. దేవుడు ఏమన్నాడంటే, విశ్వసించుట, నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యము అని చెప్పాడు. మన జీవితంలో దేన్ని విశ్వసిస్తున్నాము? దేవుణ్ణి విశ్వసిస్తున్నామా? ఈ హిజ్కియా రాజు తన తండ్రి అనుసరించినటువంటి ఆ విగ్రహారాధన అనుసరించకుండా దేవుణ్ణి అనుసరించాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో ఆయనకు తోడై ఉండి ఆయనకి గొప్ప జయము కలుగజేశాడు. మన జీవితంలో జయం రావాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనము, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా,
యెహోవా మాకు తోడయుండుని ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించను. దేవుని యొక్క దూత అనేక స్థలములలో బైబిల్లో యెహోవా యెహోవా దూత అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క దూత వచ్చి ఇక్కడ ఏం చెప్తుంది, బలాఢ్యుడా, ఆయనేమో మిద్యానీలు ఎక్కడ కనుక్కుంటారో ఎక్కడ మనల్ని చూస్తారో అని చెప్పి గానుగు చాటున గోధుమలు దుళ్ళగొడుతూ ఉన్నాడు. అయితే అటువంటి పిరికివాడైనటువంటి వాడిని చూసి దేవుడు ఏమంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. వెంటనే మనోడి యొక్క రియాక్షన్ ఏంటి, దేవుడు నాకు తోడుగా ఉంటే మాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది, మేము ఎందుకు ఇలాగ కష్టపడతాము. మేము ఇంతకుముందు కూడా చెప్పాను, ఇశ్రాయేలు యొక్క జీవితం యొక్క చరిత్ర ఎట్లా ఉంటుందంటే, సైకిలు పాపము చేస్తారు, పాపం చేసిన తర్వాత ఏమొస్తుంది, శిక్ష. శిక్ష వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, పశ్చాత్తాపం. పశ్చాత్తాపం వచ్చిన తర్వాత దేవుడు మరలా వారికి ఆ పూర్వస్థితిని కలుగజేస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలు యొక్క జీవితం. మీరు న్యాయాధిపతుల యొక్క చరిత్ర అంతా చదివితే, రాజుల యొక్క చరిత్ర చదివితే ఇది అన్నమాట వాళ్ళ యొక్క జీవితంలో. మనుషుని యొక్క జీవితంలో, మన జీవితంలో కూడా అంతే. వారికంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. మనం ఏం చేస్తాం, అంత సౌకర్యంగా ఉంటే మనం ఏం చేస్తాము, దేవుణ్ణి విడిచిపెడతాము, మరలా మన పూర్వస్థితికి పోతా ఉంటాం. మరలా దేవుని యొక్క శిక్ష రాగానే, అయ్యో ప్రభువా మేము పాపం చేసే మమ్మల్ని క్షమించండి, మరలా మా పూర్వస్థితిని మాకు కలుగజేయము అని మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు, ఆయన శాంతము కరుణ జాలి కలిగే దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు, క్షమించేస్తాడు. క్షమించి మరలా వారికి విడుదల చేశారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా అట్లానే ఉంటుంది. దాదాపు ఒక్కొక్కళ్ళు 20 సంవత్సరములు 40 సంవత్సరములు తమ యొక్క శత్రువుల చేతి కింద అణిగిపోయి ఉన్నారు. అలాగే 70 సంవత్సరములు బబులోనులోకి వెళ్ళి వారు బానిసలుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ దేవుడు పశ్చాత్తాపడతారో, దేవుని వైపు తిరుగుతారో, వెంటనే వారు మరలా విడుదల పొందారు. కాబట్టి ఇది ఇశ్రాయేలు యొక్క జీవిత చరిత్ర. అది మన జీవిత చరిత్ర కూడా. మనం కొంచెం బాగున్నామంటే మనల్ని ఎవరు పట్టుకోలేరు, మనం ఎవరికి దొరకం కూడా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఎందుకు వస్తాయి ఈ బాధలంతా? దేవుడు మనకు తోడై ఉంటే అపజయం ఎందుకు వస్తుంది? యెహోషువ గ్రంథంలో మనం చూస్తాము, ఆకాను వలన హాయి పట్టణం మీదకు పోయినప్పుడు అక్కడ ఏమైపోయింది, ఓటమి కలిగింది. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మాకెందుకు ఇలాగ జరిగింది అని సాష్టాంగపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ధూళి పోసుకొని బట్టలు చించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు, ప్రభు, శపించబడినటువంటిది ఉన్నది మీదులో, అందుకనే మీకు మీ జీవితంలో ఏముంది, అపజయం ఉన్నది. శపించబడినటువంటిది, ఆ శపించబడినటువంటిది దాన్ని తీసివేయనంత వరకు ఏమి రాదు, జయము రాదు, అపజయమే కలుగుతుంది మన జీవితంలో. కాబట్టి ఈ హిజ్కియా రాజు నిషిద్ధమైనటువంటి, మనలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసివేయాలి. దేవుడు ఏది చెప్పాడో అది మాత్రమే మనము చేయాలి. అందుకని ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు, మాకు యెహోవా మాకు తోడైండునే ఎల్లా ఇదంతా మాకేలా సంభవించను, మాకేలా సంభవించను. అప్పుడు దేవుడు ఒక పని చెప్పాడు, నువ్వు ఒక పని చేయాలి. నీ తండ్రి 2 ఎద్దులను పెట్టుకున్నాడు, బయలుదేవతకి ఆ బలి యొక్క బలిపీఠాన్ని బలిపీఠాన్ని పడగొట్టి దాని మీద 2వ ఎద్దును యెహోవాకు బలిగా అర్పించమన్నాడు. ఆయన ఎంత పిరికివాడో చూడండి. మనం అనుకుంటాం, మనం కూడా చాలా సమయాల్లో చాలా ధైర్యవంతులు అనుకుంటాము. దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చెప్తాం, మేము ఎరగనే ఎరగము, నీవు ఎవరవో మాకు తెలియదు అంటాం. పేతురు అలాగే చెప్పాడు కదా. పేతురు ఏం చెప్పాడు, నీవు గలిలయుడు కదా అంటే, నేను ఆయనను ఎరగనే ఎరగను, నీ మాటలే అలాగ పలుకుతున్నాయి అబ్బాయి, నీ మాటలు తెలియజేస్తాను నీవు గలిలయుడు అని అంటే, ఆయన ఎవరో నేను ఎరుగనే ఎరుగను. అందుకని ఇక్కడ ఆయన చేయవలసినటువంటి పని ఏం చేశాడు, ఆయన తను తగ్గించుకున్నప్పటికి కూడా
ఆయన గిద్యోను ఏం చేశాడు? బలి అర్పించాడు. 10 మంది రాత్రి వేళ, పగటి వేళ చేయడానికి కష్టమైపోయి ఆయన ఏం చేశాడు? పగటి వేళ చేశాడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన యొక్క జీవితంలో కార్యం జరిగించాడో, గిద్యోని యొక్క జీవితంలో కూడా గొప్ప జయము కలిగినది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31, 8:31. ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుంటే మనకి విరోధులు ఎవడు? ఇంకా సామెతల గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉన్నది. ఏం చెప్తారు? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో, 16:6 ఒకని యొక్క ప్రవర్తన 7వ వచనము ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. ఇక్కడేమంది? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఒకడే ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? సాతాను. మన విరోధి ఎవడు? గర్జించు సింహం వలె ఉన్నాడు. ఎవరిని మింగుదనా అని ఉన్నాడు. కనిపెడతా ఉంటాడనమాట. మనమేమో చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుని యొక్క కార్యముల పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటాడో వాడికి మంచి అదన అనమాట. గర్జించు సింహం వలె మన మీదకి వస్తాడు. కాబట్టి ఇక్కడ గిద్యోను గొప్ప జయమును చూచాడు ఆయన యొక్క జీవితంలో. ఇంకా మనము దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితంలో జరిగే కార్యములు ఏంటో మనం కొన్ని చూద్దాం. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే, యోసేపు అతడు వర్ధిల్ల చేశాడు. దేవుడు ఆయన్ని ఏం చేశాడు? 39వ అధ్యాయము యోసేపు, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద కటాక్షము కలిగెను. ఇక్కడ యోసేపు ఒక బానిసగా ఉన్నాడు. అయితే దేవుడు తోడుగా ఉన్నాడు. అది బానిస అయినా సరే, ఎవరైనా సరే. ఇక్కడ మనము గిద్యోన్ని, పిరికివాడైనటువంటి గిద్యోన్ని మనం చూసినప్పుడు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడుదల చేశాడు. మిద్యానీయుల యొక్క చేతిలో నుంచి విడుదల చేసి గొప్ప జయమును చూశాడు. అయితే ఇక్కడ యోసేపు ఒక బానిసగా ఉన్నాడు. యోసేపుకి ఏం లేదు. మనం చూసినట్లయితే యోసేపుకి ఏం లేదు? దేవుని యొక్క ధర్మశాస్త్రం లేదు, 10 ఆజ్ఞలు లేవు. 10 ఆజ్ఞలు ఎప్పుడు వచ్చినవి? నిర్గమకాండంలో మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆది కాండంలో ఏముంది? మనస్సాక్షి కాలం. దేవుడు వారి యొక్క మనసులో దేవుని యొక్క ఆత్మ ఉంచాడు. కాబట్టి వారు మనస్సాక్షి కాలం అంటారు. ఇక్కడ ఆయన మీద విచారణ చేసేవాడు ఎవరు లేరు, ఆయన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. పాపము చేయటానికి సమయం వచ్చినా కానీ దాని నుంచి ఆయన తప్పించుకొని పారిపోయాడు. శోధన కాలంలో మనం నిలబడకపోయినట్లయితే మనము చేతగాని వాళ్ళం అవుతాం. అంతే కదా ఉంది. శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు వగదు. ఇక్కడ దేవుడు ఈయనకి తోడై ఉన్నాడు కాబట్టి వర్ధిల్లుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మనం చేసేటువంటి చేతి పనులను ఆశీర్దిస్తానన్నాడు. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి అనుసరించిన వారికి కలిగేటువంటి మేళ్ళు, ఆశీర్వాదాలకు రాయబడి ఉన్నవి. దేవుని విసర్జించితే కలిగేటువంటి కీడు అక్కడ రాయబడి ఉన్నది. అందుకనే మోషే ఏం చెప్తున్నాడు?
నేడు నేను మీ ఎదుట కీడును మేలును మరణమును జీవమును ఉంచి ఉన్నాను అంటున్నాడు. దాన్ని సెలెక్ట్ చేసుకోవటం ఎవరి పని? మన పనే. అందుకనే యోసేపు బానిసగా ఉన్నాడు, అతడు ఒక దాసుడుగా ఉన్నాడు, అతనికి ఎలాంటి హక్కులు లేవు. అయితే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి ఒక్క పని వర్ధిల్లుతూ ఉన్నది. కొంతమంది పనులు చేయబెట్టారంటే అది పాడైపోవటమే కదా, పాడైపోతా ఉంటాం. కానీ ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం అంతట్లో చూస్తే 3-4 స్థలాల్లో దేవుడు తోడై ఉన్నాడు. యోసేపునకు దేవుడు తోడై ఉండెను. మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటే మనకి శత్రువులు ఉండరు. మనం ఏం చేస్తాము? వర్ధిల్లుతాం. మనం చేసేటువంటి ప్రతి పనిని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో మనం ఒక వాక్యం చదువుదాము. మొదటి వచనము. ఈ 128వ కీర్తనలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు. చాలామంది యొక్క చేతుల కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించరు, ఇతరులు అనుభవిస్తారు. ఎలాగ అనుభవిస్తారు? వారు సంపాదించిన దాన్ని తీసుకొని వెళ్ళి సారాయి కొట్లో పెడతా ఉంటారు, సంపాదించిన దాన్ని తీసుకొని వడ్డీలకు కడతా ఉంటారు, ఇంకా జూదమాడుతూ ఉంటారు. వారి యొక్క కష్టపడి పని చేసినటువంటి సంపాదించిన దాన్ని ఏమన్నారు? దేవుడు ఏం చెప్పాడు? ఒకడు సంపాదించిన తన కష్టార్జితమును తన కుటుంబముతో అనుభవించుట అది ఆశీర్వాదం. ఆహారము పానము భుజించుట దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే మనం ఏం చేస్తుంటామో, మనలో చాలామంది మన యొక్క కష్టార్జితాన్ని తీసుకొని వెళ్ళి ఇతరులకు ఇస్తూ ఉంటాం, వడ్డీ వాళ్ళకి ఇస్తూ ఉంటాం, ఇంకా ఎవరికి ఇస్తా ఉన్నాము? ఇతర అలవాట్లకు ఇస్తూ ఉంటాం. అయితే నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ప్రయాసమును ఆస్వాదిస్తాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ ఐగుప్తు రుణము నుంచి మమ్మల్ని ఎప్పుడు విడుదల చేస్తావు? ఈ అప్పుల బాధ నుంచి ఎప్పుడు విడుదల చేస్తావు? మేము ఇతరులకు ఇస్తామని చెప్పావు కదా ప్రభువా, నీవు అప్పు తీసుకుంటావు అని చెప్పాడా దేవుడు? అప్పు తీసుకుంటావు అన్నాడా? అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు అన్నాడు. ఎప్పుడు చేస్తావు ప్రభువా? నేను ఈ పాస్టర్స్ మీటింగ్కి పోతే వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, నేను చెప్తాను నాకు వద్దని చెప్తాను. ఎందుకు? దేవుడు నన్ను ఇచ్చేవాడిగా చేశాడు కాబట్టి నాకు వద్దు అని చెప్తాను. అందుకనే మనము చేసేటువంటి పనిలో దేవుని యొక్క హస్తమును మనం చూడాలి. యోసేపు తన జీవితంలో వర్ధిల్లుతూ ఉండాను. ఆయన ఎంతవరకు వర్ధిల్లాడంటే ఆ దేశమును కాపాడటమే కాదు, తన యొక్క ఇంటి వారందరినీ కాపాడగలిగినాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు తోడై ఉంటే జరిగేటువంటి కార్యము మనము వర్ధిల్లుతాం. దేవుడు చెప్పినటువంటి మాట మొట్టమొదట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపి ఏలుడి అన్నాడు. మనం ఏలుతున్నామా? ఏలటల్లా. మనం ఇంకా దాసత్వం కిందే ఉంటున్నాం, బానిసత్వం కిందే ఉంటున్నాం. దేవుడు మనలను ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. మన జీవితంలో అభివృద్ధి ఉందా? దేవుడు మనకు తోడుగా ఉంటే నిశ్చయముగా దేవుడు మనలను వర్ధిల్ల చేస్తాడు. మనము ఇతరులకు ఇచ్చేవాళ్ళుగా చేస్తాడు. ఎక్కువగా ఈ పాస్టర్లు తీసుకోవటమే కానీ ఇవ్వటం అనేది లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఈ పాస్టర్స్ మీటింగ్ పోయినప్పుడంతా నేను చూస్తూ ఉంటాను, వాళ్ళందరూ ఒక గ్రూపు, ఇప్పుడు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఇచ్చారు, ఎంత చాలా తక్కువగా ఇచ్చారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఇచ్చేవాడిగా చేస్తానని కానీ తీసుకునేవాడు. నీ చెయ్యి ఎప్పుడు ఎక్కడ ఉండాలి? పైనే ఉండాలి. ఇచ్చేవాడిగా ఉండాలి కానీ తీసుకునేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు అలాగూ చేయటం నేర్చుకోలేదు.
దేవునికి ఇవ్వటం నేర్చుకోలేదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకునే వాళ్ళుగానే ఉంటున్నారు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఒక అతను నాసా వెళ్తూ ఉంటే వాళ్ళ మనవరాలు ఎంతో 8,000 5,000 రూపాయలు చేర్చినటువంటి ఆ ఉండిలో ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చి నాసా వెళ్ళే కుర్రోడికి, ఓ పాస్టర్ గారు అబ్బాయి నాసా వెళ్తుంటే ఆయనకి కానుకగా ఇచ్చింది ఆ అమ్మాయి. కాబట్టి మనము వర్ధిల్లిన కొలది మన యొక్క జీవిత యొక్క విధానం పెరగకూడదు, కానీ మనం ఏం చేయాలి, దేవునికి ఇచ్చేదానిలో ఎక్కువగా ఉండాలి. నేను దేవునికి ఏమి ఇవ్వగలను? మీకు ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళకి చెప్పాను, ఈ ఇవ్వటం గురించి చెప్పాను. ఏంటి చేయాలి? మొట్టమొదటిగా ఎంత ఇవ్వాలి? దేవునికి దశంభాగం ఇవ్వాలి. తర్వాత 20% పొదుపు చేసుకోవాలి. తర్వాత 60% మనం ఇంటికి వాడుకోవాలి. తర్వాత మినిస్ట్రీస్కి ఇవ్వాలి, ఇతర సంస్థలకు ఇవ్వాలి. గిద్యోన్ ఇంటర్నేషనల్, ఎవ్రీ హోమ్ క్రూసేడ్, ఇంటర్నేషనల్ మిషనరీ సొసైటీ, వాళ్ళందరికీ మనం సహాయం చేయాలి. ఎందుకంటే మనము సహాయం తీసుకునే వాళ్ళగా ఉంటున్నాం, కానీ మనం ఇతరులకు సహాయం చేసేవాళ్ళగా లేము. మిషన్ యొక్క సంస్థలో మిషనరీలు వాళ్ళ యొక్క దేశాన్ని విడిచిపెట్టి, వారి యొక్క ఇంటిని విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి యొక్క వాతావరణ పరిస్థితులను విడిచిపెట్టి మన దేశానికి వచ్చి మనకి మొట్టమొదటి విద్య వైద్యం ఇచ్చి ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనకు ప్రకటించారు. కానీ మనం ఏం చేస్తున్నాము, వారి వలన మనం మేలు పొంది కూడా మనం ఇతరులకు ఇవ్వలేని స్థితిలోనే ఉంటున్నాం. మనం ఇది ఎంత దుఃఖకరము అంటే మన జీవితంలో వర్ధిల్లుట అనేది కనపడట్లేదు. మనము ఇచ్చేవారుగా ఉండాలి. అందుకని యోసేపు తాను చేసిన ప్రతి ఒక్క పనిలో ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? వర్ధిల్లుచూ ఉండెను. 100 అంతలు గెరారులో ఆయన ఇస్సాకు గెరారులో పొలం వేసినప్పుడు, ఐగుప్తు దగ్గర గెరారు అనేటువంటి స్థలంలో ఆయన వేసినప్పుడు 100 అంతలు ఫలము పొందెను అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో వర్ధిల్లుట ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే మనం ఏ పని చేసినా దానిలో ఆశీర్వాదం కనపడుతుంది. మనము ఇతరులకు ఆశీర్వాదంగా 1 పేతురు 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాము. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. చాలు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు మీరు. కావున మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆశీర్వాదమునకు మనం వారసులు అంటే స్వతంత్రించుకునే వాళ్ళుగా మనం పిలువబడ్డాము. అయితే మన ఇంట్లో ఏముంది? శాపము, పాపము, పాడు, నాశనము. ఈ పాడు, నాశనం అనేటువంటి మాటలు మన ప్రాకారంలో కూడా వినపడకూడదు. నాశనం అయిపోతావు, నువ్వు పాడైపోతావు అని చెప్పునేకూడదు. మన ఇళ్లల్లో ఏం రావాలి? మన పిల్లలను చూసినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని సేవకుడు అవుతావు, నీవు వర్ధిల్లుతావు. మొట్టమొదట ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలకి ఏం నేర్పించాలి? నేను పెరుగుతాను, ఎదుగుతాను, దేవుని యందు అభివృద్ధి చెందుతాను, నేను ఇస్తాను, నేను ప్రేమిస్తాను, నేను అభివృద్ధి చెందుతానని మన పిల్లలతోటి నేర్పించాలి. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు నేర్చుకునేది నేర్చుకుంటాను. కాబట్టి ఇతడు వర్ధిల్లుచూ ఉండెను. దేవుడు ఇంకొక ఆయన్ని కూడా చూద్దాము. యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యెహోషువతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును. ఎంత గొప్ప మంచి వాగ్దానము. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మోషేకు తోడైయున్నట్లు నేను నీకును తోడైయుందును. యెహోషువ ఎవరు? ఒక బానిస.
ఐగుప్తులో పుట్టినటువంటి బానిస. ఒక ఒక గుడ్డివాడు ఇంకొకరికి దారి చూపించలేడు. అయితే మోషే ఆయనను విడుదల చేసి ఆయనను ఏం చేశాడు? పరిచారకుడిగా చేసుకున్నాడు. పరిచారకుడు చేసుకున్నాడు కానీ చెప్పడం కంటే కూడా ఆయన పరిచారకుడిగా ఉన్నాడు. మోషే వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన కూడా ఉన్నాడు. అందుకనే మోషే తర్వాత దేవుడు యెహోషువను ఏం చేశాడు? పరిచారకుడిగా ఉన్నటువంటి యెహోషువను ఇశ్రాయేలు ప్రజలకు దేశమును స్వతంత్రించుకునేటట్లు చేశాడనమాట. అందుకని ఇక్కడ మొట్టమొదట మోషే చనిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు దేవుడు? నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేకయుండును. మన మనుషులను చూస్తే భయపడతా ఉంటాం. కొంచెం ఉన్నతమైనటువంటి కులాల్లో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి భయపడతా ఉంటాం. మంచి ఉద్యోగంలో ఉన్న వారిని చూసినప్పుడు భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు యెహోషువతో ఏం చెప్పాడు? నీ ఎదుట ఎవడూ నిలబడలేడు. నీవు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. ఎంత మంచి గొప్ప వాగ్దానం. మనము ఈ వాగ్దానాలను పట్టుకొని మనం అడగాలి, ప్రభువా నీ యొక్క వాక్యం ఎలాగ చెప్తున్నది? నీ వాక్యము యెహోషువకి ఇచ్చావు, నాకు ఇచ్చావు. నా ఎదుట ఎవడూ నిలబడలేడు అంటున్నాడు. మనం నిలబడుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేదానికి భయపడుతున్నామా? మనకంటే పెద్దవాళ్ళని చూసినప్పుడు. ఇంకా ఏమంటున్నాడు 9వ వచనములో? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. మన మార్గంలో దేవుడు తోడైయుండు. ఏ అపాయము కలగకుండా నిన్ను కాపాడేవాడు ఆయనే. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈయన రాజుల యొక్క మెడ మీద కాలు పెట్టి వారిని సంహరించాడు. ఆయన యొక్క జీవితంలో అపజయం అనేది ఎక్కడ జరిగిందంటే, ఆకాను పాపం చేయటం వలన మాత్రమే ఆయన హాయిపట్నములో పాపం చేయటం వలన హాయిపట్నం మీద ఓడిపోయారు. అయితే ఎప్పుడైతే ఆ శపితమైన దాన్ని తీసివేశారో ఏం జరిగింది? అక్కడ జయము కలిగినది. అందుకనే యెహోషువ జీవితంలో, యెహోషువ అంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ అంటే యేసు రక్షకుడు. యేసు అనే మాటకి రక్షకుడు అని అర్థం. కాబట్టి ఆయన వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో ఆయనకి గొప్ప జయం కలిగినది. ఎవడును నిలబడలేదు, ఎంత పెద్ద రాజులైనా సరే. ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎవరు వచ్చినా కానీ వారిని సంహరించి ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చేశాడు. కాబట్టి దేవుడు మనకి తోడుగా ఉంటే ఎవరు మన ఎదుట నిలబడలేరు. ఏ శత్రువు కూడా మనలను జయించలేడు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. గొల్యాతు లాంటి వాళ్ళు వచ్చినప్పటికి కూడా దావీదేమంటున్నాడు? నేను నీ యొక్క బలమును చూసి, నీ ఈటిని కత్తిని చూసి నువ్వు యుద్ధానికి వస్తున్నావు, నేనైతే యెహోవా నామమున నేను యుద్ధానికి వస్తున్నాను. ఆయన చిన్నవాడే, అయితే దావీదుకి గొప్ప జయమును అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుడు జయమును అనుగ్రహిస్తాడు. ఇంకా మనం దావీదుని గురించి మనం చూసినట్లయితే 1వ సమూయేలు 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, 1వ సమూయేలు 16వ అధ్యాయము చాలు. ఇక్కడ దావీదు గురించి ఏం చెప్పబడినది? బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీనై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడని ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబ్నేరు చెప్తున్నాడు. అంతేనా? సేవకులు చెప్తున్నారు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎవరు చెప్పాలి? ఇతరులు చెప్పాలి.
ఇక్కడ దావీదు గురించి ఏం చెప్తున్నారు? అతడు మాట శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? సేవకులు చెప్తున్నారు. సౌలు రాజు యొక్క సేవకులు చెప్తున్నారు. మొట్టమొదటిగా అభిషేకించబడినటువంటి సౌలు రాజు యొక్క సేవకులు చెప్తా ఉన్నారు ఎటువంటి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందుకని 18వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే ఆయన గురించి ఇంకొక విషయం కూడా చెప్పబడింది. మరియు దావీదు యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దేవుణ్ణి విడిచిపెట్టిన వానికి ఏమొస్తుంది? భయం వస్తుంది. పాపం చేసినప్పుడు మనుషులకి ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. చల్లపూట దేవుడు ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాం ఏమంటున్నాడు? నీ యొక్క స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని అన్నాడు. పాపం చేసినప్పుడు ఏమవుతుంది? భయం వస్తుంది. దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుడు తన్ని విడిచిపెట్టాడని తెలియదు మనుషులకు. సంసోను తన జీవితంలో ఒక నాజీర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశాడు? ఒక వేశ్యను, మొట్టమొదట ఒక స్త్రీని చూశాడట. తర్వాత ఏం చేశాడు? ఒక వేశ్యను చూశాడు. తర్వాత ఏం చేశాడు? ఒక దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అక్కడే కాపురం పెట్టేశాడు. దేవుడు తన్ని విడిచిపెట్టాడు, దేవుడు తనతో లేడన్నటువంటి విషయాన్ని గ్రహించుకొనలేదు. ఎప్పుడు వలే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను విరజిమ్ముతాను అనుకున్నాడు. కానీ మొట్టమొదటగా ఆ పాపము చేయబడినటువంటి ఆ కన్నులు మొట్టమొదట పెరికివేయబడినవి. చివరికి ఏమైపోయాడు? ఆయన చీకటి గదిలో తిరగటి విసిరేవాడుగా ఉన్నాడు, చెరసాల్లో. దేవుడు లేడు ఆయన. అందుకనే ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఇక్కడ దావీదును చూసినప్పుడు యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడాను. ఎవరు? రాజుకు మనుషులు భయపడతారా? మనుషులను చూసి రాజు భయపడతాడు. దావీదు సాధారణమైనటువంటి వాడు, గొర్రెలు కాసుకునేవాడు. అయితే దావీదును చూసినప్పుడు సౌలుకి భయము కలిగాను అంట. దేవుని యొక్క బిడ్డలను చూసినప్పుడు ఏం కలగాలి? మనకి భయం కలగాలి, భక్తి కలగాలి. కానీ సౌలు రాజుకి ఏమైపోయింది? దేవుడు తన్ను విడిచిపెట్టాడు, దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు అని భయము కలిగాను. మన జీవితంలో దేవుని మనకు తోడుగా లేకపోతే ఏమవుతుంది? సౌలు రాజులాగా మనకి భయం పట్టుకుంటాం. ఏం చేయలేము. రాజుగా ఉన్నాడు, ఆయన భయపడిపోతున్నాడు. కష్టమైన సమయం వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాడు. అంతకుముందు ఎంతో యుద్ధము చేశాడు, అనేక మందిని సంహరించినటువంటి సౌలు రాజు దేవుడు మాటను వినకుండా పోయినందువలన ఏమైపోయాడు? తృణీకరించబడ్డాడు. దావీదుని అభిషేకించిన తర్వాత దేవుడు యెహోవా ఆయనకు తోడుగా ఉండెను గనక దాన్ని చూసి దావీదుకు భయపడుతున్నాడు. ఒక రాజు ఎప్పుడైనా చంపగలడు. అయితే దేవుడు ఎన్నడూ దావీదుని సౌలు రాజు చేతికి అప్పగించలేదు. కాబట్టి దేవుడు మనతో ఉంటే కలిగేటువంటి మేళ్లను మనం విన్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా హిజ్కియా జీవితంలో దేవుని యొక్క తలుపులను, దేవుని మందిరపు ద్వారములను తెరిచాడు. దానిలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసివేశాడు. తర్వాత ఏమైపోయింది? దేవుడు ఆయనకు తోడుగా ఉండేను గనక ఈ కార్యములన్నీ మొట్టమొదట మనం చేయాలి. మన జీవితంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి హేయమైనటువంటి కార్యములను తొలగించాలి. తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి వాటిని మనము తీసివేసుకోవాలి. అలా తీసివేసుకొని దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి మొట్టమొదట ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతాము. మన జీవితంలో మనం చేసినదంతయు ఏమవుతుంది? సఫలమగును. మనం ఏం చేస్తామో అది సఫలమగు. ఎలాగూ నీటి ఓరను నాటబడిన చెట్ల వలె మనం ఉంటాం. మన జీవితంలో మనం ఫలిస్తాం. యోసేపు ఫలించడి ద్రాక్ష వల్లేని ఆయన గురించి రాయబడినది. నీవు నేను
ఆయన మనకు తోడై ఉన్నప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాము. ఇంకా మనము మన ఎదుట ఎవరు నిలబడలేరు. యెహోషువకు చెప్పినటువంటి వాగ్దానము, దేవుడు మనతో ఉంటే ఎవరు శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు. మనము దేశాన్ని స్వతంత్రించుకొనగలం. ఇంకా ఈ సంఘము నుంచి అనేక సంఘములు కలుగుతాయి. ఏదో ఇంతటితోనే అయిపోతుంది, మనం ఏదో ఇక్కడ రక్షింపబడ్డాము, విశ్వాసులుగా ఉన్నాము అని మనము తృప్తి చెందకుండా దేవుడు మనం ఫలించి అభివృద్ధి పొంది మనము అనేక స్థలములకు సువార్తను మోసుకొని పోయేవారుగా ఉంటాం. అందుకనే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు యెరూషలేములో దేవునికి సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రపంచమంతటా చెదరగొట్టబడి అనేక స్థలములలో దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. వారు మరణాన్ని కూడా సంధించారు, హతసాక్షులుగా మారిపోయారు. అయితే దేవుడు వారితో ఉన్నాడు. ఈ 3వ తారీఖు, జూలై 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డే అని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధుడైన తోమ చనిపోయినటువంటి దినం అది. జూలై 3వ తారీఖున బ్రాహ్మణుల చేత చంపబడినటువంటి ఈటల చేత పొడవబడి ఆ యొక్క సెయింట్ థామస్ మౌంట్కి అక్కడ వెళ్ళి ఆయన చనిపోయాడు. మా నాన్న కూడా పోయి చూసి వచ్చారు. వాళ్ళంతా సెయింట్ థామస్ మౌంట్కి అంతా పోయి చూసి వచ్చారు. ఆయన ఈ దేశానికి AD 52వ సంవత్సరంలో ఈ దేశానికి వచ్చి ఆ తర్వాత 72వ సంవత్సరమున జూలై 3వ తారీఖున చంపబడ్డాడు. కాబట్టి ఆ దినాన ఇండియన్ క్రిస్టియన్ డే అని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? మన జీవితం సరి చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి కార్యాన్ని మనం తీసివేసుకోనప్పుడు దేవునికి ఏదైనా సరే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏది అడ్డు రాకుండా ఏదైతే అడ్డుగా ఉంటుందో దాన్ని మనం తీసివేసుకున్నప్పుడు దేవుడు మనలను ఫలింపజేస్తాడు. నిన్ను నన్ను దేవుడు ఆ విధంగా చేసేదానికి సమర్థుడు. ఈ హిజ్కియా జీవితంలో తాను కొన్ని పొరపాట్లు కూడా చేశాడు. ఏం చేశాడు? ఆయనకి దేవుని యొక్క ఆశీర్వాదములు వచ్చిన తర్వాత గర్వించాడు. ఆయన గర్వించినప్పుడు ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, నీవు సంపాదించిందంతా, నీ ఆస్తి అంతా బబులోని కొనుక్కోబడుతుంది, నీ బిడ్డలు దాసులు అవుతారు. గర్వం రాకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ మనము తగ్గించుకునే పరిస్థితిలోనే ఉండాలి. ఆ హిజ్కియా రాజు తాను తగ్గించుకున్నాడు, కానీ తన యొక్క జీవితంలో వ్యాధి వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు, కానీ ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన గర్వించి తన ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని చూపించేస్తాడు. గర్వం నాశనకు ముందు గర్వం నడుస్తుందంట. గర్వం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎలాగూ పడిపోయావు, సాధారణమైన వాడిగా అయిపోయావు కదా, రాజ్యాలను నువ్వు అణిచివేసావంటే నేను దేవుని సింహాసనం కంటే ఉన్నతముగా. అందుకనే ప్రభువు చెప్పాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. హెచ్చించినట్లుగా మనము ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడు? పడవేస్తాడు. ఎవరు పడవలసిన పని లేదు. నాశనంకు ముందు గర్వం నడుస్తుంది. మనం పడిపోయే స్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? దేవునికి విరోధంగా మాట్లాడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. మొట్టమొదట ఆయన యొక్క ప్రారంభ స్థితి ఎలాగుంది? ఎంతో దీనుడిగా ఉన్నాడు. ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను కాపాడు, నేను ఎలాగో యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు అని ప్రార్థించినప్పుడు యెషయాకి దేవుడు ఆ అంజూరపు పండ్లను తీసుకొని వచ్చి కట్టుకట్టినప్పుడు అతడు బాగయ్యాడు. అతని యొక్క జీవితంలో 15 సంవత్సరాలు పొడిగించబడినది. అయితే ఆయన ఆశీర్వాదమును గర్వించాడు. గర్వము మనలను పడిపోయేదానికి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనము దీనులుగా ఉండటానికి మనం నేర్చుకోవాలి. మనం దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. మనం తక్కువ వాళ్ళంగా ఉన్నామని అనుకొనవచ్చు, కానీ
మన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనలను హెచ్చిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. హిజ్కియా జీవితంలో మొట్టమొదటగా ఆయన దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచాడు. నిషిద్ధమైనటువంటి వాటన్నిటినీ బయటపడవేశాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన మీదకి యుద్ధమునకు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు 1,25,000 మంది ఒక్క రాత్రే చనిపోయారు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు వర్ధిల్లుతావు, జయమును పొందుతావు. నీ జీవితంలో పొందే అపజయములు ఏమిటి? దేనిలో ఓడిపోతున్నావు? ప్రార్థన చేయట్లో ఓడిపోతున్నావా? దేవుని యొక్క వాక్యం చదవటంలో ఓడిపోతున్నావా? మనల్ని మనం పరిశోధన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ఈ దినము కొరకు స్తోత్రములు. నాయనా, నీవు హిజ్కియా యొక్క జీవితంలో తన తండ్రి దుర్మార్గుడైనప్పటికి కూడా నీవు ఆయనకు తోడుగా ఉండి ఆయన నడిపించావు ప్రభువా. తను తాను నీకు సమర్పించుకున్నాడు. తన జీవితంలో గొప్ప జయమును చూచినాడు. నాయనా నా తండ్రి, విగ్రహారాధనతో నిండి ఉన్న మా దేశమును నాయనా నా తండ్రి నీవు కరుణించండి ప్రభువా. ఓ తండ్రి, మిషనరీలు మా దేశంలోకి వచ్చి ఆ చీకటిలో నుంచి నీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. గిద్యోని జీవితంలో నీవు గొప్ప జయమును అనుగ్రహించావు ప్రభువా. నాయనా నా తండ్రి, కొద్ది మందితోటి గొప్ప జయమును అనుగ్రహించావు. దావీదు యొక్క జీవితంలో నీవు తోడుగా ఉన్నావు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నాయనా నా తండ్రి గొప్ప జయమును అనుగ్రహించావు. నా తండ్రి, నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నా ప్రభువా నీ కొరకు జయశాలుగా చేయండి తండ్రి. జయించు వారిని నా తండ్రి సింహాసనం మీద కూర్చుండబెడతానని చెప్పావు. మా జీవితంలో కలిగే అపజయములను నాయన మీరు క్షమించండి. మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా ఉంటకు మాకు నేర్పించండి. మీరే సహాయం చేయమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.